వెల్కమ్ టు TG24 టీవీ. నేను సుమలత. మేడ్చల్ జిల్లా కొత్బుల్లాపూర్ నియోజకవర్గం శాసనసభ్యులు KP వివేకానందకి మనవి చేయున్నది ఏమనగా 30-40 సంవత్సరాల క్రితం వివిధ బస్తీల్లో ప్రభుత్వ అసెండ్ భూముల్లో నివాసం ఉండి గత కాంగ్రెస్, TDP, TRS ప్రభుత్వాలు పట్టాలు ఇవ్వడం, మరి అక్కడ సీసీ రోడ్లు, యూజీడీ కరెంటు సౌకర్యం కల్పించింది. కానీ కుటుంబాలు పెరిగి వాటిని 2-3 కుటుంబాలు విభజించుకున్న సందర్భంలో వారి కరెంటు మీటర్లు ఇవ్వకపోవడం చాలా బాధాకరం. సర్వే నంబర్లు నిషేధిత జాబితాలు పెట్టి రిజిస్ట్రేషన్ జరగకుండా ఉన్నాయి. కావున ప్రభుత్వం వారి బాధలు గ్రహించి వారికి నోటరీపై కరెంటు మీటర్లు వచ్చే విధంగానైనా ప్రభుత్వం ఇచ్చిన జీవోలు సవరించాలని సాయిబాబా నగర్, సూరారం కాలనీ, వాజేయి నగర్, శివాలయం నగర్, కృష్ణానగర్ మొదలగు బస్తీల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వారికి కరెంటు మీటర్ లేకపోవడంతో ఒకటే మీటర్పై 2-3 కుటుంబాలు కరెంటు కాల్చడం వల్ల విపరీతమైన కరెంటు బిల్లు రావడం, మీటర్లు కాలిపోవడం జరుగుతున్నాయి. ఇకనైనా ప్రభుత్వం భూమిలో 75% సర్వే నెంబర్లు ఇళ్లు నిర్మించుకున్నట్లయితే అట్టి సర్వే నెంబర్లు నిషేధిత జాబితాలు తొలగించాలని, లేనిచో 59-166 కింద సెక్షన్ DD చేయాలని, 25 సంవత్సరాల నుంచి జీవిస్తున్న వారికి కరెంటు మీటర్లు ఇవ్వమని చెప్పడం ఎలక్ట్రిసిటీ బోర్డు యొక్క నిర్లక్ష్యమా లేక ఉస్తే బస్సు కరెంటు డబ్బులు వసూలు కొరకు ప్రభుత్వం బీదవారిపై ఉక్కుపాదం మోపడమా మాకు అర్థం కావడం లేదని, ఇకనైనా రాష్ట్ర ప్రభుత్వంపై తమరు అసెంబ్లీలో చర్చించి చట్టబద్ధత వచ్చే విధంగా ప్రయత్నం చేయాలని వివిధ బస్తీలకు చెందిన ప్రజలు కోరుకుంటున్నారని అన్నారు. ఎమ్మెల్యే స్పందించి సమస్యలను త్వరలో అధికారులతో మాట్లాడి చర్చిస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో పర్యావరణ ప్రేమికుడు పోలా రవీందర్ ముదిరాజ్, ప్రెసిడెంట్ సందీప్ కుమార్, గోపాల్ రెడ్డి, శేషు, గణపతి, కృష్ణ, పలు కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర విద్యుత్ శాఖ నోటరీ మీద కరెంటు మీటర్లు ఇవ్వమని చెప్పడం చాలా దారుణం. 40-50 సంవత్సరాల క్రితం గత కాంగ్రెస్ కానీ, TDP కానీ, TRS కానీ చాలామందికి పట్టాలు ఇవ్వడం జరిగింది. ఆ సర్వే నెంబర్లన్నీ నిషేధిత జాబితాలో ఉన్నాయి. కుటుంబాలు పెరిగి దాన్ని ముక్కలు చేసుకొని ఇల్లు కట్టుకొని నివసిస్తుంది. వాళ్లకు నోటరీ చేసుకొని కరెంటు మీటర్లు ఇవ్వమంటే ఇవ్వకపోవడం, చాలామంది ఇబ్బంది పడుతున్నారు. ఒకటే మీటర్ మీద 3 కుటుంబాలు కరెంటు కాల్చడం, మీటర్లు కాలిపోవడం, వాళ్ళ మధ్యన గొడవలు జరుగుతున్నాయి. అందుకనే విద్యుత్ శాఖ వారు సత్వరమే అక్కడ అన్ని వసతులు ఉండి వాళ్ళ పేరు మీద పట్టా ఉండి కరెంటు బిల్లు ఉన్నట్టయితే, వాళ్ళ దగ్గర ట్యాక్స్ ఉన్నట్టయితే తప్పనిసరిగా కరెంటు మీటర్లు ఇవ్వాలని స్థానిక శాసనసభ్యులు కూడా ఇవ్వడం జరిగింది. తాను సంబంధిత అధికారులతో మాట్లాడతాడని చెప్పడం, లేనిచో అసెంబ్లీలో ఈ సమస్యను లేవనెత్తాడని చెప్పడంతో మేము రావడం జరిగింది. ఇకనైనా ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న విద్యుత్ శాఖ వారు అక్కడ న్యాచురల్గా పరీక్ష చేసి ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్న వాళ్ళకి ఏమేమి సౌకర్యాలు ఉన్నాయి, వాళ్ళకి రేషన్ కార్డు ఉంది, ఎలక్షన్ కార్డు ఉంది, అండర్గ్రౌండ్ డ్రైనేజ్ ఉన్నది, కరెంటు కూడా ఉంది, కానీ తండ్రి పేరు మీద ఉంది, పిల్లలకు లేకపోవడానికి ఇబ్బంది జరుగుతుంది. అటువంటి వారిని ఇబ్బంది పెట్టకుండా కరెంటు మీటర్లు సత్వరమే వాళ్ళకి ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాం ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని, విద్యుత్ శాఖ అధికారులు. హాయ్, నేను సత్యశ్రీ. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ TG24 TV.